మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సంకీర్ణ పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాయుతి కూటమి 233 స్థానాల్లో అఖండ విజయం సాధించింది. శివసేన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే సూచనలు కనిపిస్తున్నాయి. శివసేన పార్టీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే ఆయన మద్దతుదారులు అన్నారు. కూటమిలో మూడో పక్షంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ రేసు నుంచి వైదొలిగి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి తన మద్దతు తెలిపినట్లు సమాచారం. మూడు పార్టీలు వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంపికపైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వ పదవి కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో మహాయుతి కూటమి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ గడువు ముగియడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ రాధాకృష్ణన్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గత ప్రభుత్వ పదవి కాలం ముగిసి 11 రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు బీజేపీకి సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నాయి. 1 ముఖ్యమంత్రి, 2 డిప్యూటీ సీఎంల ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి 6-7 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములా కూడా మహాయుతి పార్టీల్లో ఖరారైంది. దీని ప్రకారం బీజేపీకి చెందిన 22-24 మంది మధ్య ఎమ్మెల్యేలు, షిండే గ్రూపుల్లో 10-12 మంది, అజిత్ గ్రూపుల్లో 8-10 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు.